ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాజు, వీళ్ళు ఇంకా రాలేదేంటి? విజయాంబిక దీపక్లు మా నాన్నని నిజంగానే తీసుకొస్తారా రాజు? నా గెస్ ప్రకారం అయితే తీసుకురావాలి ఆనంద్. ఇంతకాలం రాఘవ్ మాకెన్నిసార్లు దొరికినా రాఘవ్ని మా నుంచి వాళ్లే తప్పించారు. అది మాత్రం ఖచ్చితంగా తెలుసు. కానీ ఎంత ప్రయత్నించినా ఎక్కడ దాచారో అని మాత్రం తెలియలేదు. కానీ ఎక్కడ దాచారో, ఎవరి దగ్గర దాచారో మాత్రం అత్తయ్య వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. రాఘవ్ని తప్పకుండా తీసుకొస్తారు. వాళ్ళు రాఘవని తీసుకొచ్చే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆనంద్, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు రూపారాజులతో చేతులు కలిపి ఇదంతా చేస్తున్నావని వాళ్ళకి తెలిస్తే మాత్రం నువ్వు డేంజర్లో పడతావు. ఆ తర్వాత మీ నాన్నని ఎలా అయితే ఇబ్బంది పెడుతున్నారో నిన్ను వాళ్ళు అలాగే ఇబ్బంది పెడతారు. అవునానంద్, అమ్మగారు చెప్పింది నిజం. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే రాజు. రాజు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ మొహాలు చూస్తుంటే నాన్న చుకి తెలిసినట్టు లేదు. నువ్వు వెళ్ళి అడుగు ఆనంద్. కొంచెం తొందర పెట్టు, లేదంటే నేను వెళ్ళిపోతానని చెప్పు. అలాగే అమ్మాయి గారు. రుక్మిణిని ఎలా చూసినా నా రూపలానే అనిపిస్తుంది. రాజు రుక్మిణిని చూసిన ప్రతిసారి రాజు రూపల్ని చూసినట్టే అనిపిస్తుంది. దురదృష్టవశాత్తు రుక్మిణి మనసులో ఆనంద్ ఉన్నాడు. లేకుంటే రుక్మిణిని రూపస్థానంలో ఉంచేవాణ్ణి. రాజుకి భార్యగా, బంటికి అమ్మగా, నాకు కూతురుగా, ఈ ఇంటికి నిజమైన వారసురాలిగా చేసేవాణ్ణి. ఏం చేద్దాంరా దీపక్? విజయాంబిక గారు, మా నాయన గురించి ఏమైనా తెలిసుండదా? తెలుస్తుందిలే ఆనంద్, ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. ప్రయత్నంలోనే ఉండడం ఏంటి విజయాంబిక గారు? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. సూర్యప్రతాప్ గారు రేపే ముహూర్తాలు పెట్టిస్తా ఉండారు. మా నాయన యాడున్నాడో తెలియకపోతే ఆ ముహూర్తాలు కూడా పెట్టనివ్వను. ఆవేశపడకాను. మీ నాన్న ఎక్కడున్నా తీసుకొస్తామని మాట ఇచ్చాం కదా, ఆ మాట ప్రకారమే మీ నాన్నని తీసుకొస్తాం. ఎట్లా తీసుకొస్తారు? ఎప్పుడు తీసుకొస్తారు? రాజు, రాజు, రాజు. పెద్ద ఏంటి పెద్ద? ఏం లేదు రాజు, మన పంతులు గారి కబురు పెట్టమన్నాను. చెప్పావా? చెప్పాను పెద్ద, ఉదయాన్నే వచ్చేస్తారు.